ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్ చూపినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ మాట ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఎక్కడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది, రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకపోయాయి. ఇంకేం చేస్తారు? ఇప్పుడు పార్టీ ఎలాగో నడపాలా, కార్యకర్తల ఉత్సాహం ఉంచాలా, పార్టీని కాపాడుకోవాలా. ఈ ప్లాన్లో భాగంగా బూతు పురాణానికి మళ్ళీ తెరలేపినారు. ఈ బూతు పురాణం అనేది వాళ్ళకి సర్వసాధారణం. అధికారంలో ఉన్న రోజులు అదే చేశారు. ఈరోజు ప్రతిపక్షంలో లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతా కూడా అలాంటి బూతు పురాణే వాళ్ళ అజెండాగా ఎంచుకున్నారు. ఎందుకంటారంటే ఈ మాట మొన్న రోజా గారు ఒక కామెంట్ చేశారు, నోరు లేని బావిలో నీళ్ళు లేని బావిలో దూకాలంట. నీళ్ళు లేని బావిలో ఎందుకు దూకాలమ్మా? అసలు ఏం మాట్లాడుతున్నాను? అసలు ఒక మంత్రిగా పనిచేసావు, ఒక సినిమా ఆర్టిస్ట్గా పనిచేసినావు, నీకంటే ఒక గుర్తింపు ఉంది మార్కెట్లో. ఒక మహిళ అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మహిళ అయి ఉండి నిన్ను కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పి నువ్వు భావిస్తావు కదా, మరి ఇలాంటి మాటలు నోటికి ఎలా వస్తున్నాయి నీకు? అంటే పోలీస్ అధికారులు అంటే భయం లేదు, వ్యవస్థలు అంటే భయం లేదు, రాజకీయం అంటే భయం లేదు, ప్రజల దగ్గర అణిగిమణిగి ఉండాలన్న కామన్ సెన్స్ లేదు. ఇది మీకున్న బుద్ధి జ్ఞానం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ నాయకుడి దగ్గర మెప్పు కోసం, ప్రజల దగ్గర ఏదో రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల్లో వాళ్ళ నోట్లలో నానాలనే ఉద్దేశంతో ఏం చేసినా వాళ్ళకు చెల్లుతుందన్న మైండ్ సెట్లో ఈరోజు ఇట్లాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నారని అర్థమవుతుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఒకటి అడుగుతున్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగానే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే, మీరు నిజంగానే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం కాపాడుతామని రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో ఏకీభవించండి. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తున్నాం, అమరావతి ప్రాంతానికి న్యాయం చేస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తున్నాం, అన్ని ప్రాంతాలని సమన్యాయం చేసి అందరికీ ప్రజలకి న్యాయం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీద మీకు ఎందుకు ఇంత ఆక్రోషం? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎందుకు ఇంత మీకు ఏమంటారు పొద్దున్న లేచినప్పటి నుంచి బూతు పురాణం? ఈరోజు మీరు మాట్లాడే మాటలకి చిత్తశుద్ధి ఉండట్లేదు, మాట్లాడే మాట కంట్రోల్ ఉండట్లేదు, మీరు చేస్తున్న బిహేవియర్, మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఉందో, ఎంత మీకు అధికార దాహంలో ఉన్నారో మాకు అర్థమైపోతుంది. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, మీరు చేస్తున్న ఈ దుర్మార్గమైన రాజకీయాలు చూస్తున్నారు, మీరు చేస్తున్న ఇలాంటి కామెంట్స్ అందరూ చూస్తున్నారు. ఈరోజు మహిళా లోకమైనా లేకపోతే సామాన్య ప్రజలైనా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ఎంత అధికార దాహంలో ఉన్నారో, కూటమి ప్రభుత్వాన్ని ఎంత బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎంత ఆక్రోశంలో ఉన్నారో అనేది మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో